తిరుపతి అభివృద్ధి, అభివృద్ధి అంటున్నారు. తిరుపతి అభివృద్ధి గాదు. తిరుపతిని దోచుకునేసినారు. ఎలా దోచుకునేసినారంటే, కళ్ళు తెరిచి, తెరిచి చూపిస్తూనే టీడీఆర్ బాండ్లు తినేసినారు. దాదాపు 2,000,00,00,000 ఆ రోడ్లు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే, ఒంపులు తింపులుగా రోడ్లు పెట్టేసి, వాళ్ళ దీంట్లో స్వార్థం కోసము ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం ఎలా డబ్బులు తినేయాలో అలా తినేసినారు. అసలు మేయర్ ఎందుకున్నారు? ఆ మేయర్ పదవి ఎందుకుంది? ఆ మేయర్ ఏ రోజు కనిపించటం లేదు. ఆ మేయర్‌తో ఉండే పక్కనుండే వాళ్ళే చూసి వాళ్ళే బినామీలుగా ఉండే జాగాలని టీడీఆర్ బాండ్ల కింద 2,000,00,00,000 తినేసినారు. అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఏమీ లేదది. వాళ్ళ స్వార్థం కోసం అభివృద్ధి చేసుకున్నారు అంతే తప్ప, ఆ రోడ్లు వంకర టింకరగా ఉన్నాయి. అసలు ఎవరు చూస్తే కూడా ఎవరు సిగ్గుచేటు అసలు. ఏం అభివృద్ధి చేసినారు? ఏమీ చేయలేదు. ఆ కార్పొరేషన్‌లో ఉండే డబ్బులు ఎలా తినేయాలి అనే దానికి ఒక మార్గం అంతే. దాన్ని ఏమి అభివృద్ధి అనరు దాన్ని. అసలు ఈసారి 2 పార్టీలు చూసి మేము మోసపోయాం. ఎంత మోసపోయామంటే, పెద్ద స్టేడియం కోసము శంకుస్థాపన కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చేస్తే, ఆ శంకుస్థాపనని ఆపేసింది చంద్రబాబు నాయుడు. ఎంత పెద్ద ద్రోహం అది. అంత కాకుండా ఎన్నో విషయాల్లో చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారు. అది పోతే ఈసారి మేము యామారకుండా ఏస్తాము అని చెప్పి పెద్ద ఎత్తున మేము ఆ పార్టీని గెలిపించుకుంటే, ఆ పార్టీ ఏమిరా అంటే పార్లమెంట్‌లో మైనారిటీలనే మోసం చేసింది. ఎంత పెద్ద మోసం అంటే, ఈరోజు సీఏఏ పెట్టినారు. ఈరోజు అమలు చేస్తున్నా అంటున్నారు. 19లో బిల్ పాస్ చేస్తే, ఆ బిల్లుని ఈరోజు రంజాన్ నెలలో పాస్ చేసేసినాము. అంటే దిగేటప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేటప్పుడు పాస్ చేసేసినాం మేము అంటున్నారు. ఏం పాస్ చేసేసినారు మీరు? పక్కన రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు అంటున్నారు మేము పాస్ చేయము ఈ బిల్లుని అని. మా సీఎం ఏమరా అంటే దాన్ని నోరెత్తి నిమ్మకు నీరెత్తినట్టు కామ్గా చూస్తున్నారు. అతను ఉన్నారు పైన. ఆ సీఎంతో పాటు విజయసాయి రెడ్డి గారు పోయినారు. ఆ విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారంటే పార్లమెంట్లో, మేము సీఏనే మేము అభివృద్ధి చేస్తాము, సీఏతోనే ఉంటాము అంటే తొత్తులు కాస్తున్నారు బీజేపీతో తొత్తులు కాస్తున్నారు వీళ్ళంతా. ఈ 2 పార్టీలు ఈరోజు ఉండే దీంట్లో అభివృద్ధిలో సీఏఏకి బీజేపీకి తొత్తులైపోయినారు. మేము ఈసారి చూసి చేయబోతున్నాం. రాబోయే కాలంలో మంచి వ్యక్తిని ఎంచుకొని మంచి దీన్ని మేము కోరుకుంటూ మంచి అభివృద్ధి చెందే దీనికోసం దిశలో పాల్గొంటున్నాం. ఈరోజు మా పరిస్థితి ఏమిరా అంటే రాజధాని ఏదంటే తెలీదు. తిరుపతి అభివృద్ధి అనేది గత 10 సంవత్సరాలుగా అటు టీడీపీ పీరియడ్‌లో కూడా అటు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. తిరుపతి అభివృద్ధి పేరు చెప్పుకొని డబ్బులు నొక్కుతున్నారే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మొన్న మాస్టర్ ప్లాన్ రోడ్లను మేము వేసామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అక్కడ దందాలు, కబ్జాలు, కమిషన్లు అన్నీ తీసుకొని ఈ రోజున దాన్ని రోడ్లు వేశారే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. ఈ రోజున రోడ్లు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. ఎక్కడో 2, 3 చోట్ల మాస్టర్ రోడ్లు వేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు చాలా రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. దీన్ని పట్టించుకోలేకుండా ఈ రోజున మేము మాస్టర్ రోడ్లు వేస్తున్నాం, మాకు మీరు ఓట్లు వేయండి అని చెప్పి వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇది ఎక్కడ కూడా లేదని నేను భావిస్తున్నాను. అభివృద్ధి అనేసి మీరు నన్ను అడుగుతున్నారు. బట్ తిరుపతి అభివృద్ధి జరిగిన మాట వాస్తవం కానీ, బట్ తిరుపతి అభివృద్ధి ఈ ముసుగులో ఏమైందంటే, రోడ్లు వేసామని చెప్పారు, డ్రైనేజీ సిస్టమ్ పెట్టామని చెప్పారు. ఈ రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా నాసిరకం రోడ్లు. ఒకసారి వర్షం పడిందంటే మొత్తం టోటల్గా మొత్తము లేచిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇంకోటి తీసుకుంటే రోడ్లు అని చెప్తున్నారు. రోడ్లన్నీ కూడా ఎక్కడైతే ఈ రాజకీయ నాయకులు, ప్రజెంట్ ఉన్న రూలింగ్ చేసే గవర్నమెంట్ ఉన్న నాయకులు, ప్రజెంట్ గవర్నమెంట్లో ఉండే నాయకులు, వాళ్ళకి ఎక్కడైతే భూములు ఉన్నాయో వాళ్ళ ప్లేసెస్లోనే వీళ్ళు వ్యాపారం చేసుకునే దానికోసము వేల కోట్లు ఖర్చు పెట్టి, వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసి వాళ్ళకున్న ప్లేసెస్లో వాళ్ళు వేసుకున్నారు. అది వాస్తవమైన విషయం. ఇంకోటి వచ్చేసింది ఏం జరుగుతుందంటే, ఇక్కడ తిరుపతిలో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా ఉంది. ఎక్కడ చూసినా అట్లా ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, బీటెక్ చదివే పిల్లలు గంజాయి ఎక్కువగా ఉంది. అది కూడా నియంత్రించాల్సిన విషయం చాలా ఉంది. అది ఒకటి. నెక్స్ట్ రాబోయేది కూడా గవర్నమెంటు 2024లో ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వము
ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది, రూల్ చేస్తుంది. ఖచ్చితంగా తిరుపతి ఎమ్మెల్యే ఏదైతే ఇప్పుడు జనసేన టీడీపీ రెండు వీళ్ళ కూటమి అభ్యర్థిని ఎవరైతే నిలబెట్టారో జంగాలపల్లి శ్రీనివాసులు గారిని, ఖచ్చితంగా అభ్యర్థి 100% గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే ఇక్కడున్న కాపు ఓటర్లు కూడా అధిక శాతం, దాదాపు 60% మంది అధిక శాతం కాపు ఓటర్లు ఉన్నారు. దాంతో ఇంకా ఉన్న బీసీ మైనారిటీ వర్గాలు వీళ్ళు ఎవరు కానీ, ఏ కమ్యూనిటీ కానీ వాళ్ళకి సరైన రీతిలో వారికి లబ్ధి చేకూరలేదు ఈ గవర్నమెంట్లో. కాబట్టి తిరుపతిలో ఎక్కువగా కాపు ఓటర్లు ఉన్నారు కాబట్టి అన్ని వర్గాలు కలుపుకొని ఖచ్చితంగా ఇక్కడ జనసేన టీడీపీ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఈ ప్రభుత్వంలో అంటే సంక్షేమ ఫలాల అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మేము చాలా చేసినాము, అందరికీ అందాయి అంటున్నారు. ఇప్పుడు చూస్తే మీరు ఒక ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే కన్నా ఆ రేషన్ కార్డు బెరికేస్తారు. కారు ఉంటే ఇంకోటి కట్టు, ఇంకోటి ఉంటే ఇంకోటి కట్టు. అట్లా ఈ సంక్షేమ ఫలాలు అనేది ఏ కొద్ది మందికో పరిమితం చేసినారు. ఎవరైతే వాళ్ళకు కొమ్ము కాస్తారో ఆ పార్టీకి సంబంధించిన నాయకులకి, ఆ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ సానుభూతి పరులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందినాయి. బట్ ఈ బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఇంతకుముందు వాళ్ళకి వచ్చేసింది ఈ కార్పొరేషన్లు ఉండేటివి. వాళ్ళ నిధులు బీసీలకి ఇంత ఖర్చు పెట్టాలా, ఎస్సీలకి ఇంత ఖర్చు పెట్టాలా, ఎస్టీలకి ఇంత ఖర్చు పెట్టాలా అనే విధంగా ఉన్నింది. బట్ ఇప్పుడు చూస్తే ఈ సంక్షేమ ఫలాలన్నింటినీ ఒక దాంట్లో వేసేసి గంప కొత్తగా వాళ్ళకి వీళ్ళకి బటన్ నొక్కుతున్నాను అని చెప్తున్నారు కానీ, బట్ ఎవరు అయితే సంతృప్తిగా అయితే సంక్షేమ ఫలాలు అందుకునింది లేదు. ఇట్లా కరెంటు బిల్లులు తీసుకో, దాదాపు నీకు ఒక ఇంటికి 300, 400 వచ్చే కరెంటు బిల్లు రోజు సింపుల్గా ఒక చిన్న ఫ్యామిలీకి కూడా 1000 రూపాయల నుంచి 1500 బిల్లు వచ్చే పరిస్థితి వస్తుంది, సాదాసీదా ఫ్యామిలీకి కూడా. ఆ విధంగా సంక్షేమ ఫలాలు అయితే రాష్ట్రం మొత్తం మీద ఏ అరాకొదవ ఫలాలు మాత్రమే అందాయి అనేది మాత్రం వాస్తవం. ఉమ్మడి అభ్యర్థి బీజేపీ, జనసేన అలాగే మన టీడీపీ ఎవరైతే కూటమి అభ్యర్థి నిలబెట్టారో వాళ్ళే వచ్చే ఎమ్మెల్యే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి జంగల్పల్లి శ్రీనివాస్ గారు నిలబెట్టారు కాబట్టి తన ఎమ్మెల్యే అవకాశాలు మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్కి 90%, 100% ఉంది. తిరుపతిలో అభినయ్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు అనేది పడదు. ఉమ్మడి అభ్యర్థి జంగల్పల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో ఈరోజు మనం గెలుచుకోబోతున్నాం. ఎందుకు అంటే ఈరోజు అభినయ్ రెడ్డి గారు కొత్తగా ఎమ్మెల్యే నూతనంగా వచ్చినప్పుడు మేము రోడ్లు వేసాం, మేము రోడ్లతో అభివృద్ధి చెందించాం, చాలా చోట్ల వేయించాం. ఈరోజు తిరుపతి ట్రావెల్స్ అయ్యే వాళ్ళందరూ మా రోడ్లలో బాగా తిరుగుతున్నారు. వాస్తవమే, మీ రోడ్లు వేశారు. ఎవరి కోసం వేశారు? మీ యొక్క స్వలాభం కోసం వేశారు, మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేశారు. ఎక్కడ ఒక మంచి చోట ఒక మంచి రోడ్స్లో ఇలాంటి చోట్ల ఇట్లంతా రోడ్లు కరెక్ట్గా వేయలేదు. ఇక్కడంతా వేయకుండా మీకు లేనిపోయిన పొలాలు తీసుకునేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం రోడ్లు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. అభివృద్ధి అంటే రోడ్లు వేయటమో నీళ్ళు వేయడమో కాదు. ప్రతి ఒక్క చదువుకున్న యువకుడు ఉద్యోగం చేస్తున్నాడా లేదా? ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎంతోమంది నిరాశ చెంది కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులకు వస్తున్నాయి. చదువుకుని ఏం లాభం? చదువుకుని ఉద్యోగాలు లేకుండా వీళ్ళ దగ్గర 5,000కి 6,000కి వాలంటీర్లు జాబులు చేసుకున్నాక వీళ్ళందరూ చదువుకునేది డిగ్రీలు కంప్లీట్ చేసింది, పిహెచ్ఐలు పీజీలు కంప్లీట్ చేసింది. ఎందుకు చదువుకున్నారు అందరూ? ఒక మంచి ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ తరాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, మరింత అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే అది. ఒక తరం తర్వాత మరో తరం స్లోగా అభివృద్ధి చెందడం అంటే అది. మీరు ఇష్టంగా అందరికీ డబ్బులు ఇస్తున్నాం కదా, వాలంటీర్ల ద్వారా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా, అందుతున్నాయని మీరు ఒకటి అడగగలుగుతున్నారే కానీ ఎంత అభివృద్ధి చెందని అడగగలుగుతున్నారా? ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం తిరుపతి యువత తరఫున. ఎవ్వరు చెప్పలేదు. అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరు, ఒక బడుగు బలహీన వర్గాల కాడ నుంచి అగ్రకులం వరకు ప్రతి ఒక్కరు ఈక్వల్గా అభివృద్ధి చెందేది అభివృద్ధి. తిరుపతిలో కాబోయే ఎమ్మెల్యే ఎవరు? తిరుపతిలో కాబోయే ఎమ్మెల్యే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జంగంపల్లి శ్రీనివాస్ గారికి అభ్యర్థి ప్రకటించారు కాబట్టి 100% జంగల్పల్లి శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం అయితే మనస్ఫూర్తిగా అందరూ ఆయన ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఈరోజు టీడీపీ అయితే ఏమి, బీజేపీ అయితే ఏమి, అలాగే జనసేన అయితే ఏమి, ఎంతమంది అభ్యర్థులు ఉన్న జంగల్పల్లిని ఎంచుకోవడంతో అందరూ మూకమ్మడిగా కలిసి ఇంటర్నల్గా ఏదైనా చిన్న విభేదాలు ఉన్నా కూడా అందరూ మాట్లాడుకొని కూర్చొని వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, అందరూ మనసా శిరస్సు వంచి వాళ్ళు చెప్పిన అడుగుజాల్లో నడిచి జంగల్పల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటారు. సంక్షేమ పథకాలు జనాలకు అందేది అనేది కొంతమందికి సగం అందుతున్నాయి, సగం అందకుండా ఉన్నాయి. సంక్షేమ పథకాలు అందడం అనేది అంత ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో మనం తీసుకుంటే ఇప్పుడు రూరల్ ఏరియా వాళ్ళు ఉంటారు,
వాళ్ళు ఏముంటారు విలేజెస్లో అట్లా ఇట్లా ఉండే వాళ్ళ సంక్షేమ పథకాల కోసం కొంతమంది దాని గురించి వెయిట్ చేయొచ్చు, పెన్షన్లు తీసుకోవచ్చు, ఓకే కాదని చెప్పం. అలాగే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం కల్పించలేకపోతున్నారు, అది కూడా సంక్షేమం కింద పెట్టచ్చు కదా, మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇదైతే 5,000 10,000 వేస్తే వీళ్ళంతా బాగుపడిపోతారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఓట్లు తీసుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశం మీకు ఉంటుంది కాబట్టి యువతను పట్టించుకోవాలి. యువతను పట్టించుకో. ఎడ్యుకేషన్ నాడు నీడు అంటారు, నాడు నీడు ప్రోగ్రామ్ అంటారు, ఎంత స్కామ్ జరుగుతుంది దాంట్లో. ప్రతి చోట స్కామ్ లేకుండా మీరు ఏది చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్రం మనకి తీసుకుంటే 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు అంట. ఎక్కడి నుంచి తీసుకెళ్తారు? ఆ భారం ఎవరు భరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తారా? వైఎస్ భారతి గారు భరిస్తారా? లేదంటే ఎవరు భరిస్తారు? ప్రతి ప్రజలు భరించాల్సిందే. కాబట్టి అభివృద్ధి అనేది తక్కువ మన ఊరికే వేస్ట్ చేయకుండా, అమౌంట్ అంతా వేస్ట్ చేయకుండా కొత్తగా నూతన కంపెనీస్ని తీసుకురావడం, ప్రజలకి, జనాలకి, స్టూడెంట్స్కి అందరికీ విద్య A to Z, దాన్ని హాస్పిటాలిటీ ఫ్రీగా ఇవ్వడం, ఆరోగ్యశ్రీ ఒక స్టార్ట్ చేస్తారు. ఆరోగ్యశ్రీ బాగానే వెళ్తా ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు ఏమవుతుంది? అది కూడా లేకుండా పోతుంది. మినిమం ట్రీట్మెంట్, ఇప్పుడు సపోజ్ ఒక ఆయనకి ఎగ్జాంపుల్గా హెల్త్ బాగాలేకుండా వచ్చింది, హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు తను ఏం చేస్తాడు? వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుని, బేసిక్ ట్రీట్మెంట్కి ఆయన దగ్గర డబ్బు ఉండదు. ట్రీట్మెంట్ లేకుండా దానికే డబ్బులు లేనప్పుడు మీకు ఆపరేషన్ అయితేనే మీ ఆరోగ్యశ్రీ ఇస్తామంటే అక్కడెక్కడ తెచ్చుకోబెట్టుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యశ్రీ అంటే బేసిక్ ట్రీట్మెంట్ కాడ నుంచి పూర్తి అయ్యేంత వరకు ఆరోగ్యశ్రీ పడే విధంగా ఉంటేనే ఒక ఆరోగ్యశ్రీ అనేది ఫలిస్తుంది. అంతే కదా, బేసిక్ ట్రీట్మెంట్ లేకుండా మీకు ఆపరేషన్ అయితే ఆరోగ్యశ్రీ మీకు పడుతుందంటే దాని అక్కడ నుంచి డబ్బులు ఎలా పెట్టుకుంటాడు ఆయన? మీ ఇచ్చే సంక్షేమ పథకాలతో పెట్టుకోవాలా? సరిపోతుందా? వాళ్ళ బతుకులు సాగించాలంటే ఏ విధంగా సాగుతుంది? ఒక నాయకుడు అంటే 10 తరాలు చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? గొప్పగా అలాంటి నాయకుడు మళ్ళీ రావాలి, అలాంటి నాయకుడు మళ్ళీ మనకు ఉండాలి, మరొకసారి ప్రభుత్వాన్ని స్థాపించి వాళ్ళు మళ్ళీ ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకోవాలి. కానీ ఇప్పుడుండే నాయకుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇదొకసారి చేస్తే చాలు, ఉన్న కాడికి మన ఎమ్మెల్యేలంతా ఎంత దోచుకో అని బాగా పంచుకో అని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసి 10 తరాలు కాదు 10 సంవత్సరాలు కూడా చెప్పుకోరు ఆయన గురించి.